రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మున్సిపాలిటీని చార్మినార్ జోన్లో కలుపుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకత వస్తోంది. మున్సిపల్ ప్రజలు, కుల సంఘాల నాయకులు, జేఏసీ నాయకులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. చార్మినార్ జోన్ వద్దు, శంషాబాద్ జోన్ ముద్దు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. శంషాబాద్ మున్సిపాలిటీని శంషాబాద్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంతకుముందే పార్టీ నాయకులంతా చార్మినార్ జోన్లో కలపొద్దని మున్సిపల్ కమిషనర్ సుమన్ రావుకి వినతి పత్రాన్ని అందించారు. శంషాబాద్ జేఏసీ అఖిలపక్షం తరఫున నిరసనకు దిగినాము. ఆ యొక్క కార్యక్రమం చూసినట్టయితే ఇప్పుడు ఓల్డ్ సిటీని చూసినట్టయితే మనం ఓల్డ్ సిటీలో అక్కడ ఉన్న వాళ్ళే పబ్లికే గచ్చిబౌలికి లేకపోతే శంషాబాద్కి షాద్నగర్కి వెళ్ళి అక్కడ నుంచి కాల్ చేసి బతుకుతా ఉన్నారు. ఈ అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచినటువంటి శంషాబాద్ని తీసుకెళ్లి ఓల్డ్ సిటీలో కలపడం ఎంతవరకు సమంజసమని, ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ నివేదికనిచ్చినటువంటి ఆఫీసర్లను అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మరి ఇక్కడ శంషాబాద్ లో కావాల్సినటువంటి అన్ని వనరులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి రైల్వే స్టేషన్ ఉంది, నేషనల్ హైవే 7 ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉన్నాయి, పబ్లిక్ అందరికీ రాకపోకలకు కూడా అన్నిటి కూడా వసతులు ఇక్కడ ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసుకొని ఈ శంషాబాద్ జోన్ గా డిక్లరేషన్ గా చేయాల్సిందిగా ప్రభుత్వానికి ఒకసారి ప్రత్యేకంగా వాటిని కోరుకుంటా ఉన్నాం. అదే ప్రభుత్వము మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకురావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ శంషాబాద్ మున్సిపాలిటీ చేసి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. దీన్ని తీసుకుపోయి ఉన్న 7 గ్రామ పంచాయతీలను తీసుకొచ్చి వాళ్ళు ఇప్పుడు 6 నెలల క్రితం తీసుకొచ్చి మున్సిపాలిటీలో కలుపుతామన్నారు. ఆ మున్సిపాలిటీ పోయి ఇప్పుడు ఏకంగా జిహెచ్ఎంసీ చేసి దాన్ని తీసుకుపోయి చార్మినార్ జోన్ చేయడము ఎంత బాధాకరం అనేది ఈ పబ్లిక్ తెలుస్తుంది తప్ప నాయకులకు ఎవరు తెలవట్లేదు. శంషాబాద్ జోన్ పరిరక్షణ సాధన చేసి ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా, ఎజెండాలకు అతీతంగా ఒకటే ఎజెండా, శంషాబాద్ ని చార్మినార్ జోన్ లో కలపొద్దు, శంషాబాద్ ని సపరేట్ జోన్ గా ప్రకటించాలని చెప్పేసి తక్షణమే గవర్నమెంట్ ఆఫీసర్స్ దీని మీద ప్రకటన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే శంషాబాద్ ని తీసుకెళ్లి శంషాబాద్ కు సంబంధం లేనటువంటి చార్మినార్ జోన్ లో కలపడం అనేది చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. అందరి అధికారులను కానీ నాయకులను కానీ అందరినీ మేము కోరడం జరుగుతూ ఉంది. ఏంటంటే శంషాబాద్ ని దయచేసి సపరేట్ గా జోన్ ప్రకటించండి, మమ్మల్ని వేరే జోన్ లో ఎక్కడ కూడా కలపొద్దండి. ఒక 5 నుంచి 6 డివిజన్స్ ఉన్నాయి. ఈ డివిజన్స్ అన్నింటిని కూడా ఏకం చేసి శంషాబాద్ ని, ఎందుకంటే శంషాబాద్ లో ఒక ప్రత్యేకమైనటువంటి వసతి ఉన్నది. ఎందుకంటే శంషాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉన్నది, బెంగళూరు హైవే ఉన్నది, మరి అదే విధంగా అన్ని విధాలుగా సిటీకి అనుకూలంగా ఉంటది, అన్ని వనరులు ఉన్నాయి, విద్యా వ్యవస్థలు ఉన్నాయి, ముఖ్యంగా అందరికీ రైల్వే మార్గం ఉన్నది, అన్ని ఉన్నాయి. కాబట్టి మీరు శంషాబాద్ ని జోన్ గా ప్రకటిస్తేనే బాగుంటది. అన్ని రకాల ప్రజలకు కూడా ఇక్కడ వసతి ఏర్పాటు ఉంటది. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ సంబంధం లేనటువంటి పోయి వాళ్ళని తీసుకెళ్లి ఎన్నో చార్మినార్ ఉంటే అది కలపడం అనేది సమంజసం కాదు. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, వాళ్ళకి అప్పీల్ చేస్తా ఉన్నాము. మీరు ఖచ్చితంగా ఒకసారి ఈ జోన్ ని చార్మినార్ జోన్ లో కలపకుండా పునఃపరిశీలన చేసి మాకు వేరే జోన్ ఏమొద్దు, శంషాబాద్ ని సపరేట్ జోన్ గా ప్రకటించి మిగతా డివిజన్స్ ని శంషాబాద్ లో కలిపితే